ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇద్దరు గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆ గుడ్డివారికి కన్నులనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యాయిరు కుమార్తెను ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఇంటికి వెళ్ళి ఆమె పడి ఉన్నప్పుడు ఆమె చేయి ముట్టి, చిన్నదాన లే అని అనగానే ఆ చిన్నది, అనగా చనిపోయిన ఆ చిన్నది లేచి కూర్చుంటుంది. ఆ తర్వాత యేసయ్య ఆమెకు భోజనం పెట్టుడి అని చెప్పిన తరువాత ఇది మరొక అద్భుతం అన్నమాట. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నుండి వెళ్తూ ఉన్నాడు. ఆ అద్భుతము జరిగిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుము అని కేకలు వేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గ్రుడ్డివారు అంటే చూడలేనివారు, చూపు లేనివారు, వారి కన్నులకు ఏమీ కనబడుట లేదు. అలాంటి వారు యేసు దగ్గరికి వచ్చారు. గుడ్డివానికి కళ్ళు కనపడవు కదా. ప్రభు దగ్గరికి రావాలంటే వారు ఎంత ప్రయాసపడాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. కళ్ళున్న మనమే కొంచెం స్పీడ్గా నడవాలంటే నడుస్తున్నప్పుడు కాళ్ళకు రాళ్ళు తట్టుకొని కొన్నిసార్లు కింద పడతాం, కొన్నిసార్లు కాలు స్లిప్ అవుతుంది, కొన్నిసార్లు మన కాళ్ళకు మరి ఏవో ఒకటి అడ్డుపడి కింద పడడం జరుగుతుంది. అలాంటప్పుడు మనమే ఎంతో కొంత నిదానంగా వెళ్తూ ఉంటాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చోట ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడూ కూడా సువార్తను ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఆయన ఏ పని అయినా త్వరగా ముగించుకొని మరొక పనికి వెళ్ళేటువంటి చురుకుదనము కలిగినటువంటి మరి వ్యక్తిగా, శక్తిగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని. ఆ మాట ఆయనదే కనుక ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చురుకుగానే ఉంటాడు ప్రతి విషయంలో కూడా. యాయిరు కుమార్తెను బ్రతికించిన తరువాత ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ గ్రుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు యాయిరు కుమార్తె దగ్గరికి యేసు వచ్చాడనే సమాచారాన్ని విన్నారు, ఎప్పుడు యేసు స్వస్థపరుస్తున్నాడు అనే సమాచారం విన్నాడు, ఎప్పుడు యేసుక్రీస్తు వెళ్తాడు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో, యేసు ఎక్కడున్నాడో. కానీ యేసు దగ్గరికి వారు ఆసక్తిగా వచ్చారు అనే విషయం మాత్రం ఇక్కడ మనకి తెలుస్తోంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి అని రాయబడి ఉంది. యేసుని వెంబడిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు స్వస్థత కావాలి. ఆ సమయంలో వారు స్వస్థత పొందుకోవాలని బహుగా ఆశపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక గుడ్డివారికి దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అని ఆశ కలిగి ఉన్న ఆ గుడ్డివారు యేసుని ఎంతగా వెంబడిస్తున్నారో మీరు అర్థం చేసుకుంటున్నారా? గ్రుడ్డివారు వచ్చిరి అని రాయబడి ఉంది, వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రుడ్డివారే
యేసు యొద్ద నుండి స్వస్థత కోరుకున్నప్పుడు ఆయనను వెంబడించవలసి వస్తే నీవు కూడా ఆయన యొద్ద నుండి కొన్ని ఆశపడుతున్నావు, కొన్ని అద్భుతాలు కోరుకుంటున్నావు, కొన్ని అద్భుతాలు కల్లారా చూడాలి అనుకుంటున్నావు, కొన్ని ఆశ్చర్య కార్యాలు కల్లారా చూడాలి అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, మరి నువ్వెంతగా వెంబడించాలి ప్రభు అయిన యేసుక్రీస్తుని? నువ్వు ఎంతగా నడవాలి ప్రభుతోటి? నడుస్తున్నావా? ఆయనతో నడుస్తున్నావా నీవు? నీ త్రోవలన్నీ ఆయన త్రోవలేనా? నీ మార్గములన్నీ ఆయన మార్గములేనా? ఆయన వెంట వచ్చారట. ఆయన వెంబడి వస్తేనే ఏదైనా పొందుకోగలుగుతాము. గురుడివారు అంత ఆసక్తిగా ప్రభువుని వెంబడిస్తే నువ్వెంత ఆసక్తిగా ఆ ప్రభువుని వెంబడించాలో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ప్రార్థన లేదు జీవితంలో, వాక్యము చదవవు జీవితంలో, నిద్ర లేచిన వెంటనే ప్రార్థన లేదు, నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకొని పడుకోవు, ఎప్పుడో బైబిల్ తెరుస్తావు, ఎప్పుడో ప్రార్థన చేస్తావు. దేవుని బిడ్డ, అలా కాదు. ప్రతినిత్యము ప్రార్థన, ప్రతినిత్యము వాక్య పఠనము ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు జీవించుచున్న జీవితము ప్రభువు మార్గమై ఉండాలి. అప్పుడు ప్రభువు ఎందుకు అద్భుతాలు చేయడు? ఎందుకు ఆశ్చర్య కార్యాలు చేయడు? దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? విశ్వాసము, నమ్మకము. నా దేవుడు చెయ్యగలడు ఏదైనా అని నువ్వు నమ్మగలిగితే ప్రభువు చేస్తాడు. తన వెంబడి వచ్చినటువంటి గుడ్డివారిని ప్రభు ఏమడుగుతున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమి అని వారిని అడుగుచున్నాడు అంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు వారిని అడిగాడు. హల్లెలూయా. ప్రభు ప్రశ్న ఏమిటి? నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అని అడిగాడు. అందుకు వారేమన్నారు? నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? వారి కన్నులను ముట్టి వారి కన్నులను బాగు చేశాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసు ఇది ఎవ్వరితో చెప్పకండి అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. నమ్మితే 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 ప్రభువు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నేను నమ్ముచున్నాను ప్రభువా, మేము నమ్ముచున్నాము అని వాళ్ళు అన్న వెంటనే ప్రభు కార్యాన్ని మొదలుపెట్టారు. ఏదైనా నువ్వు ప్రభువుని నమ్మి మొదటిగా ఆయనను వెంబడించాలి, రెండోది ప్రభువుని నమ్మాలి, కార్యం చేస్తాడు అని. నీ ప్రయాణంలో విశ్వాసం ఉండాలి, నీ విశ్వాసంలో ప్రయాణము ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి, నీ ప్రయాణంలో విశ్వాసం ఉండాలి, నీ విశ్వాసంలో నీ ప్రయాణం ఉండాలి. అది ప్రభువు మీద, ప్రభువు కొరకు, ప్రభువు మార్గంలో ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చెయ్యక మానడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, ప్రభువుని వెంబడించు. ఏదైనా ప్రభువు చెయ్యగలడు, ప్రభువు ఏదైనా చేస్తాడు అని నువ్వు నమ్మితేనే గొప్ప కార్యాలు చూస్తావు. నీకు అవిశ్వాసము కలిగిస్తున్న ఆ సాతాను యేసు నామములో బంధించబడునుగాక. యేసు నామములో ఆ అవిశ్వాసపు దెయ్యము వెళ్ళిపోవునుగాక. యేసు నామములో ఆ అవిశ్వాసం అనేది లేకుండా నీవు విశ్వాసములో జీవించి నడుచుదువుగాక, పొందుకుందువుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. అవునయ్యా, మా జీవితాలలో నువ్వు అద్భుతాలు చేయగలవు, ఆశ్చర్య కార్యాలు చేయగలవు, గొప్ప కార్యాలు చేయగలవు, మేలులు చేయగలవు తండ్రి. అవును తండ్రి, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఈరోజు ఏ బిడ్డ ఏ కార్యము కొరకు, ఏ విషయము కొరకు నీ యందు మరి విశ్వాసం ఉంచుతున్నారో, నిన్ను అడుగుతున్నారో వారందరికీ తప్పక దయచేయండి. మా అందరికీ మాకు ఏమి కావలసి ఉన్నదో, ఏది నువ్వు చేయగలవని మేము నమ్ముచున్నాము. వాటన్నిటి విషయంలో మీరే గొప్ప కార్యము జరిగించి మీ నామాన్ని మీరు మహిమపరుచుకొని ఘనపరుచుకొనమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు, జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ఆమెన్.